నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో కన్య రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ఎలా ఉందో వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చూస్తామండి. ఈ నూతన సంవత్సరం ఈ గవ్వల శాస్త్రాన్ని మాత్రం చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. మరి జ్యోతిష బలం ఎలా ఉందో, కరెక్ట్ కన్య రాశి వారి జాతక బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం చూద్దామండి. కన్య రాశి వారి జాతకం మీద 2024 సంవత్సరం నూతన సంవత్సరం కన్య రాశి వారి జ్యోతిషం మీద గవ్వలు వేసి చూస్తున్నామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి జ్యోతిష బలం ఎలా ఉందో ఈ నూతన సంవత్సరం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని మాత్రం లకుట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం అంటారండి. కన్యరాశి వారి పేరు మీద 4 గవ్వలు పడ్డాయండి. చారవలకు మాత్రం అమోఘమైన సంఖ్య. వారికి రాహు మహర్దశ మంచిగా ఉంది. వారి జాతక బలానికి క్రీడాకారులు కళాకారులు కలిసి వస్తుంది. అలాగే బోధన రంగం వారికి కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వస్తుంది. మేధావులకు అలాగే ప్రొఫెసర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐటీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి, బహుళ అంతస్తులు కట్టేవారికి చాలా వరకు మంచి యోగం కలిసి వస్తుందండి. వీరి కన్యరాశి వారి జాతకం ముఖ్యంగా మాత్రం ఉత్తర నక్షత్రం వారికి మాత్రం కొన్ని చిక్కులు ఉంటాయండి. కానీ హస్త నక్షత్రం వారికి శుభయోగాలు ఉంటాయండి. హస్త నక్షత్రం వారు విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. వీరి పేరు మీద వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా అంశబలం మంచిగా ఉంటుంది. ఆదాయం 11, ఖర్చు రూపాయలు అండి. వీరికి 9 గ్రహాల్లో మాత్రం అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. వీరి పేరు మీద ముఖ్యంగా శని చాలా మంచిగా ఉంది. 6వ స్థానంలో శని ఉన్నది. పట్టిందల్లా బంగారం ఉంటుంది. వీరు ఏ పని చేసినా అనుకున్న జయమయ్యే అవకాశం ఉంది. కానీ 25 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 30-40 సంవత్సరాలు ఉన్న వారికి తిరుగు ఉండదు కన్యరాశి వారికి. కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో కలిసి వస్తుంది. సంతాన విషయంలో కలిసి వస్తుంది. సత్సంతాన ప్రాప్తిరస్తు అవుతుంది. వివాహంలో దోషాలు చిక్కులు ఉన్నవారు, అలాగే చాలా కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరమైన వాళ్ళు, వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి నచ్చకపోవటం, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చకపోవటం, అందరికి నచ్చితే ఎవరో ఒకరు గొడవలు చిక్కులు చికాకులు చేయటం, అలాగే ప్రేమ విషయాల్లో గొడవలు రావటం, ఇలాంటి సంఘటనలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వివాహ విషయంలో కలిసి వస్తుంది. వీరి జాతకానికి నూతన బాంధవ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహమై దూరమైన వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక వివాహం జరిగి ఇడాకులు పొందిన వారు కూడా మాత్రం ద్వితీయ కళ్యాణం కలిసి వస్తుంది. సంతానంలో అరిష్ట బాధలు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం కన్యరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉన్నది. వీరి జాతక బలంలా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన వారైనా కలిసి వస్తుందండి. రవి మహర్దశ, బుధ మహర్దశ జాతకం అండి వీరిది. రవి మహర్దశ అంటే రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. కానీ మాత్రం బుధ మహర్దశ అంటే వ్యాపారస్తులకు, సెలబ్రిటీలకు, అలాగే ఉద్యోగస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇది జాతకంలో న్యాయరంగంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం వీరికి ఐఏఎస్, ఐపీఎస్ రంగంలో కూడా కలిసి వస్తుంది. అలాగే ఇంజనీర్ రంగంలో కూడా మాత్రం కలిసి వస్తుంది. వీరి జాతక బలంలో రెవెన్యూ రంగం వారికి కూడా లాభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇరిగేషన్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వ్యవసాయ విషయంలో మాత్రం తిరుగు ఉండదు. పండ్ల తోటలదారుకు తిరుగు ఉండదు. పాడి పరిశ్రమ రంగం వారికి లాభయోగం ఉంటుంది. ఐటీ శాఖ వారికి తిరుగు ఉండదు. కానీ గృహ నిర్మాణం కట్టడం, కొనడం, తీసుకోవడం చాలా వరకు మంచిగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య మాత్రం 5 వస్తుందండి. అలాగే 1 వస్తుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే నడుస్తుంది రవి మహర్దశ నడుస్తుంది వీరి జాతక బలానికి. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉందండి. విపరీతమైన నరదిష్టి ఉంది కాబట్టి ఆ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేయటం కానీ, లక్ష్మీనరసింహస్వామిని యాగం చేయటం కానీ, లక్ష్మీనరసింహస్వామిని మాత్రం జపం, హోమం, దానం చేయటం చాలా వరకు శుభకరం అవుతుందండి వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేద్దామండి. రెండవసారి గవ్వలేస్తే మాత్రం పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి వీరికి. అశుభయోగం అయితే గవ్వలు పడలేదు. వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఏ వ్యాపారం చేసినా చాలా వరకు అనుకూలత ఉంటుందండి. ఒక ఇనుము వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాలు మంచిగా ఉంటాయి వీరికి. కానీ ఇనుము వ్యాపారం, స్టీల్ వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాలు మంచిగా ఉంటాయి వీరి జాతక బలానికి. వ్యవసాయంది కానీ, పండ్ల తోటలది కానీ, అలాగే కూరగాయల వ్యాపారం కానీ మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు, లేదా సూపర్ మార్కెట్ వ్యాపారం కావచ్చు, అలాగే ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ రంగం సంబంధించిన వడ్డీ వ్యాపారం చేసే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం వస్త్ర వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. లేడీస్ ఫ్యాషన్ డిజైనర్లకు కూడా కలిసి వస్తుంది. అలాగే టైలర్స్
వస్త్ర వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం చూడాలంటే ముఖ్యంగా వాహన రంగం వారికి చాలా చిక్కులు ఉంటాయండి. వాహన రంగం అంటే బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వారికి మాత్రం చాలా వరకు చిక్కులు చికాకులు ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం శనీశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా మంచిది. గవర్నమెంట్ పరంగా లోన్లు పొందాలనుకునే వారికి మంచి యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. ఇప్పటి వరకు అయితే 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. ఎటుపోయిన అదృష్టమైన జాతకం ఉందండి వీరికి. అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు, దరిద్రవంతుడిని సామాన్యంగా బాగుపెట్టలేరండి. అదృష్టం ఉన్నది వీరి జాతక బలానికి. విదేశానం వెళ్ళడానికి కలిసి వస్తుంది, కానీ బిజినెస్ కోర్సులా కలిసి వస్తుంది. ఇక చదువుకునే వారు బాలలు బాలికలు విద్యార్థులకు మాత్రం బిజినెస్ కోర్స్ చదివారు, ఎంబీఏ చదివారు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే మాత్రం ఎంబీబీఎస్ వైద్యశాస్త్రంలో చదవాలనుకునే వారికి మంచి యోగ బలం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి. కంప్యూటర్ రంగం వారికి కొన్ని చిక్కులు చికాకులు వస్తాయండి. తప్పకుండా మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఇంజనీరింగ్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి మట్టి పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం ఉందండి. నరదిష్టి ఎక్కువ ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మాత్రం వీరు జాతక బలంలో చూడాలంటే హస్త నక్షత్రం వారు పూజ చేయాలండి. అలాగే మహాగణపతికి మాత్రం పూజ చేయాలి. వీరి జాతక బలానికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బంది ఉంటుందండి. వీరి జాతకానికి వ్యవసాయ విషయం, భూమి విషయం కావచ్చు, పెద్దల ఆస్తి కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సొమ్ము కానీ, అత్తమాల సొమ్ము కానీ, తాత ముత్తాతల సొమ్ము కానీ, పెద్దలు వంశస్థులు సంపాదించిన సొమ్ము కానీ వీరి చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదలు, చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. భార్యాభర్తలతో ఇబ్బందులు, చిక్కులు చికాకులు, సంతాన చిక్కులు, అరిష్ట చిక్కులు, ఆరోగ్య చిక్కులు ఉన్నవారు మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది. వీరికి ఎక్కడ పోయినా గౌరవప్రదమైన జీవితం ఉంటుందండి. దొంగల పోయిన, దొరల పోయిన, తక్కువల పోయిన, ఎక్కువల పోయిన వారి రాష్ట్రంలో కానీ, వారి దేశంలో కానీ, వారి ప్రాంతంలో కానీ, వారి ఊరిలో కానీ, వారి జిల్లాలో కానీ ఎక్కడ పోయినా మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి. ఈ కన్యా రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, శనివారం రోజు నియమం ఉండటం, మంగళవారం రోజు, సోమవారం రోజు నియమం ఉండటం చాలా వరకు శుభయోగం అవుతుందండి.